హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ భాస్కర్. మీరు చూస్తున్నారు భాస్కర్ టెక్ ఇన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ ఏంటంటే మనం యోనో యాప్ నుంచి గోల్డ్ లోన్కి అమౌంట్ ఎలా ట్రాన్స్ఫర్ చేయాలి, అలాగే మనము ఆ అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత పేమెంట్ హిస్టరీ అనేది ఎలా చెక్ చేసుకోవాలి ఏంటి అనేది వాటికి సంబంధించి కంప్లీట్గా డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీరు మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేసి ఆల్లో అయితే యాక్టివేట్ చేసుకోండి. ఆల్లో యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను అప్లోడ్ చేస్తున్న ఇంట్రెస్టింగ్ వీడియోస్ అని నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్కి అయితే వచ్చేస్తాయి. మీరు అక్కడి నుంచి డైరెక్ట్గా వీడియోని ప్లే చేసి చూడొచ్చు. ఇప్పుడు మనం టాపిక్లో అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు మన మొబైల్లో యోనో యాప్ అనేది ఓపెన్ చేసుకుందాం. యోనో యాప్ ఓపెన్ ఇంటర్ఫేస్ ఈ విధంగా అయితే ఉంటుంది. మీ దగ్గర యోనో యాప్ లేకున్నట్లయితే ప్లేస్టోర్ ఓపెన్ చేసి యోనో ఎస్బీఐ అని చెప్పి సెర్చ్ చేశారంటే మీకు అప్లికేషన్ అక్కడైతే వచ్చేస్తుంది. మీరు అక్కడి నుంచి డైరెక్ట్గా డౌన్లోడ్ అయితే చేసేసుకోవచ్చు. మనం యోనో యాప్ యూస్ చేయాలంటే మనకు కంపల్సరీ యోనో ఐడి పాస్వర్డ్ అనేది ఉండాలి. ఆ తర్వాతే మనం ఈ యోనో యాప్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు. మీ దగ్గర యోనో ఐడి పాస్వర్డ్ లేకున్నట్లయితే ఒకసారి కామెంట్లో యోనో న్యూ రిజిస్ట్రేషన్ చెప్పి కామెంట్ చేయండి. ఈ ఐడి పాస్వర్డ్ అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలి ఏంటి అనేది కంప్లీట్గా డీటెయిల్స్ అనేది నేను చెప్తాను. ఇప్పుడు మనం ఈ యోనో అనేది లాగిన్ అయితే చేసుకుందాం ఎంపిన్ ద్వారా. మనం ఈ విధంగా యోనో యాప్ని లాగిన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు కొన్ని డీటెయిల్స్ అయితే ఉన్నాయి. ఇందులో ఈ డీటెయిల్స్ కంప్లీట్గా నేను ఆల్రెడీ ఒక వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో వచ్చేసి నా ఛానల్ అయితే ఉంటుంది. ఒకసారి ఛానల్ చెక్ చేయండి. దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. ఇప్పుడు మనం యోనోలో గోల్డ్ లోన్ని ఎలా పే చేయాలి అనే దాని గురించి డీటెయిల్స్ అనేది తెలుసుకుందాం. ఇక్కడైతే మనకు యోనో పే అని చెప్పి ఒక ఆప్షన్ అయితే ఉంది కదా. మనం ఈ యోనో పే ఆప్షన్ మీద క్లిక్ అయితే చేసేసుకోవాలి. ఇక్కడ మనకు కొన్ని డీటెయిల్స్ అయితే వస్తాయి. ఇక్కడ మనము బ్యాంక్ అకౌంట్ అనే ఆప్షన్ మీద క్లిక్ అయితే చేసుకుందాం. చేసుకున్న తర్వాత ఇక్కడైతే మనకు ఓన్ అకౌంట్స్ అని చెప్పేసి ఇక్కడ మనకు ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ మనకు ఓన్ అకౌంట్స్ అని చెప్పి ఒక లోగో అయితే కనిపిస్తుంది కదా. అలాగే డౌన్కి ఆరో మార్క్ అయితే చూపిస్తుంది. మనం ఈ ఆప్షన్ మీద క్లిక్ అయితే చేసేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు 2 అకౌంట్స్ అనేది కనిపిస్తుంది. ఒకటి మన పర్సనల్ అకౌంట్, ఇంకోటి మనం గోల్డ్ అకౌంట్. ఇప్పుడు మనం గోల్డ్ అకౌంట్ మీద క్లిక్ అయితే చేసేసుకోవాలి. క్లిక్ చేసుకొని మన పర్సనల్ అకౌంట్ నుంచి గోల్డ్ అకౌంట్కి మనం ట్రాన్స్ఫర్ అయితే చేయాలి. సో ఇప్పుడు మనం గోల్డ్ అకౌంట్ అయితే ఉంది కదా, ఆ ఆప్షన్ మీద ఇలా అయితే క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే మనకు ఎవరిదైతే ఉందో ఆ పర్సన్ పేరు, అలాగే కింద గోల్డ్ లోన్ నంబర్, అలాగే అకౌంట్ నెంబర్, అలాగే అవైలబుల్ బ్యాలెన్స్ అయితే మన పర్సనల్ అకౌంట్లో ఎంత అమౌంట్ అయితే ఉంటుందో ఆ అమౌంట్ అనేది ఇక్కడ మనకు చూపిస్తుంది. తర్వాత మనం ఇక్కడ వచ్చేసి అమౌంట్ అనేది చూపిస్తుంది కదా, ఇక్కడ మనము ఎంత అమౌంట్ అనేది పే చేస్తున్నాం అనేది అమౌంట్ అనేది ఇక్కడ పే చేయాలి. సో నేను 1 రూపీ అనేది సెండ్ చేసి చూపిస్తాను చూడండి. అలాగే 1 రూపీ అనేది ఇక్కడ ఎంటర్ చేసుకున్న తర్వాత ఇక్కడ సెలెక్ట్ ఏ పర్పస్ అని చూపిస్తుంది. ఇక్కడ మనం వచ్చేసి గోల్డ్ లోన్ కదా, లోన్ పేమెంట్ అనే ఆప్షన్ అయితే తీసేసుకుందాం. ఈ ఆప్షన్ అనేది తీసేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ అని చెప్పి ఒక ఆప్షన్ అయితే ఉంది కదా, ఈ ఆప్షన్ మీద క్లిక్ అయితే చేసేసుకోవాలి. ఈ విధంగా క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడైతే ఎటువంటి ఛార్జెస్ అనేది పడదు. మనం ఎస్బీఐ నుంచి ఎస్బీఐకి ట్రాన్స్ఫర్ అయితే చేస్తున్నాం కదా, సో మనం ఎటువంటి ఛార్జెస్ అనేది పడదు. సో ఇప్పుడు వచ్చేసి మనము కన్ఫర్మ్ మీద ఇలా అయితే క్లిక్ చేసేసుకోవాలి. కన్ఫర్మ్ క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడైతే చూపిస్తుంది ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి. మనకి ఈ విధంగా ఎంత అమౌంట్ అనేది సెండ్ చేసామో, అలాగే బ్యాలెన్స్ ఎంత అమౌంట్ ఉందని చెప్పేసి అది కూడా అయితే ఇక్కడైతే చూపిస్తుంది కదా. సో ఇప్పుడు మనం ఓకే మీద ఇలా అయితే క్లిక్ చేసేసుకుందాం. క్లిక్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే మొత్తం బ్యాక్ అయితే వచ్చేద్దాం. మనము బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ అకౌంట్స్ అని చెప్పి ఒక ఆప్షన్ అయితే ఉంది కదా, మనం ఈ అకౌంట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ లెఫ్ట్కి అయితే ఇలా స్క్రోల్ చేశారంటే మీకు ఇక్కడ మై బ్రౌజింగ్ అని చెప్పేసి డీటెయిల్స్ అనేది చూపిస్తుంది. ఆప్షన్ మీద మనం క్లిక్ చేసుకుని అయితే మనకు గోల్డ్ లోన్ పేమెంట్ ఎంత బ్యాలెన్స్ ఉందనేది ఆ బ్యాలెన్స్ ఇక్కడైతే చూపిస్తుంది. ఇక్కడ వచ్చేసి రైట్ సైడ్ ఆరో మార్క్ అయితే ఉంది కదా, ఈ ఆరో మార్క్ మీద ఇలా అయితే క్లిక్ చేసుకున్నట్లయితే మనము గోల్డ్ లోన్కి ఎంత అమౌంట్ అనేది పే చేసామనేది ఆ డీటెయిల్స్ మొత్తం కంప్లీట్గా మనం ఇక్కడి నుంచి అయితే చెక్ చేసేసుకోవచ్చు. ఈ విధంగా మనము బ్యాంకుకి వెళ్ళి అమౌంట్ పే చేయకుండా సింపుల్గా యోనో యాప్ ద్వారా గోల్డ్ లోన్కి అమౌంట్ అనేది ఈ విధంగా అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చిందో లేదో ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అలాగే బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేసి ఆల్లో అయితే యాక్టివేట్ చేసుకోండి. ఆల్లో యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను అప్లోడ్ చేస్తున్న ఇంట్రెస్టింగ్ వీడియోస్ అని నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్కి అయితే వచ్చేస్తాయి. మీరు అక్కడి నుంచి డైరెక్ట్గా వీడియోని ప్లే చేసి చూడొచ్చు. ఈ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే ఈ వీడియో లింక్ని మీ ఫ్రెండ్స్కి అయితే సెండ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.